అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. సోదరి సోదరుడను ప్రభుని ఆశ్రయించినప్పుడు ప్రభు నేను దీవిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. ఈరోజు నా పరిస్థితులు ఏమిటో, నా స్థితిగతులు ఏమిటో అన్నకు అవసరం లేదు. నువ్వు ప్రభుని ఆశ్రయించే బిడ్డవుగా ఉంటే ప్రభు సమస్తములో నీకు జయమిస్తాడు. ఒంటరైన వాడిని 1000 మందిగా మార్చే దేవుడు ఆయన. నీ కన్నిటిని, నా కన్నిటిని నాట్యంగా మార్చే గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. మనము మన దేవుడిని యెహోవాను ఆశ్రయించాం. అది లేనప్పుడే ఆందోళన, ఆ భక్తి లేనప్పుడే నీకు అవిశ్వాసం, ఆ భక్తి లేనప్పుడే నీకు టెన్షన్, ఆ భక్తి లేనప్పుడే ఖుషీలు వచ్చినప్పుడు బెదిరిపోతావు. ఆశలాగా మనం ఆశ్రయించాం కదా అనే ధైర్యం ఉంటే కూషీలు వచ్చినా, అమోనీయులు వచ్చినా, పెరిజీలు వచ్చినా, ఇంకొకరు వచ్చినా ఆశాల ప్రార్థన చేసేయండి, ప్రభు సహాయం చేయండి అని అంటే ప్రభు అతని ప్రార్థన అంగీకరించి అతనికి విజయాన్ని కలుగజేస్తున్నాడు.